నీ ఊహా ప్రపంచంలో మన తల్లి కొడుకుల బంధం సురక్షితంగా ఉంటుంది. నువ్వు బతుకున్నంత కాలం కదా. ఏమైంది? ఏమీ లేదు. భీమ్, భీమ్ ఇంటికి పద, అత్త భోజనానికి పిలుస్తుంది. భీమ్ ఇంటికి పద, అమ్మ ఇక్కడ లేదు. ఇకనైనా అమ్మ భ్రమ నుంచి బయటపడు. భ్రమ కాదు ఆనందన్నయ్య, నా ఊహ. పదానందన్నయ్య. అన్నట్లు అక్క, రామ్జీ రెండో పెళ్లి విషయం గురించి ఏమైంది? నేను ఇంకా పురంజన్ చాలా ప్రయత్నించాము తనకి నచ్చ చెప్పడానికి, కానీ అన్నయ్య అస్సలు ఒప్పుకోలేదు. పైగా మా మీదే కోపడ్డాడు. ఇప్పుడు చూద్దాం, ఏదో ఒక విధంగా ఒప్పించడానికి నేను మళ్ళీ ప్రయత్నిస్తాను. పురంజన్ అన్నయ్య ఏ అమ్మాయి గురించైతే చెప్పాడో ఆమె మాకు చుట్టం అవుతుంది. అక్క, నువ్వు చెప్తే ఆమెని నేను ఇక్కడికి పిలిపిస్తాను. అప్పుడు అవకాశం చూసుకుని మాట్లాడుకోవచ్చు. సరే, పిలిపించు. నేను కేవలం ఒకటే కోరుకుంటున్నాను, ఈ ఇంటిని చూసుకోవడానికి ఒక ఆడ మనిషి కావాలంతే. రామ్జీ, టీ తాగండి. మీరు మధ్యాహ్నం భోజనం చేయట్లేదుగా, అందుకే నేను మీకోసం టీ తీసుకొచ్చాను. తాగండి. ఏం రాస్తున్నారు? ఏం లేదు, పిల్లల చదువులకయ్యే ఖర్చు, మీరా మందుల ఖర్చు, పాలు, కూరగాయలు ఇవన్నీ రాస్తున్నాను. మళ్ళీ ఏమి మర్చిపోకుండా. ఇప్పుడు పిల్లలకి వాళ్ళకి కావలసినవన్నీ సమయానికి అందితే మంచిదేగా. రాసి పెట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు అన్ని విషయాలు నేనే చూసుకోవాలిగా. సరే, అవన్నీ వదిలేయండి, టీ తాగండి. చూడండి, మీరిక్కడ కూర్చోవద్దు. చూసినోళ్ళు రకరకాలుగా అనుకుంటారు. ఒక ఆడదాని మనసుతో చెప్తున్నాను. ఏ మగాడైతే తన కుటుంబం పట్ల ఇంత శ్రద్ధగా బాధ్యతగా ఉంటాడో ఆ మగాడు నా దృష్టిలో అందరికంటే ఉన్నతుడు, ఇంకా ఉత్తముడు. లోకులు మన గురించి ఏమనుకుంటున్నారో, ఏం ఆలోచిస్తున్నారో అది మనం పట్టించుకోనవసరం లేదు. ముందు మీరు తాగండి. స్వామీజీ, మనం ముందే అనుకున్నాం, ఆ సేటు కానీ రామ్జీని పనిలోంచి తీసేస్తే గనక చాలా బాగుంటుంది. కానీ స్వామి, ఇప్పుడు ఇంకా ఎక్కువ ఆనందంగా ఉంది. ఎందుకంటే చెంప రామ్జీ వాళ్ళ యజమానితో చెప్పి రామ్జీని తిరిగి మళ్ళీ పనిలో పెట్టించింది. దానివల్ల మనకు ఒక లాభం కలిగింది. చెంప ఇంకా రామ్జీ ముందు కన్నా ఇంకా ఎక్కువ దగ్గరగా, ఇంకా ఆత్మీయంగా అయ్యారు. రామ్జీ, మీరీ పరిస్థితుల్లో రెండో పెళ్లి చేసుకోవటం మంచిది. లేదు, నేను అలా ఎన్నటికీ చేయను.
చూడండి, దయచేసి ఇంకెప్పుడు ఈ విషయం గురించి మాట్లాడొద్దు. క్షమించండి, ఇంకెప్పుడు ఈ విషయం మాట్లాడను. మాకు ఆ చంపా మీద పూర్తి నమ్మకం ఉంది. భీమ్రావ్ నవ్వుతున్నాడు. వీళ్ళమ్మ చనిపోయిన దుఃఖ ప్రభావం ఇప్పుడు తగ్గిపోతున్నట్టు కనిపిస్తుంది స్వామీజీ. తప్పదు, వీళ్ళని ఏదో ఒకటి చేయాల్సిందే. ఓర్పు వహించండి. అమ్మ లేకపోవటం చాలా బాధాకరమైన విషయం. కానీ ఒక సవతి తల్లి ఉండటం అంతకంటే ఎన్నో రెట్లు ఎక్కువ నరకప్రాయమవుతుంది. ఒకవేళ మీరు పెళ్లి చేసుకుంటే అప్పుడు ఈ పరిస్థితి నుంచి మీరు త్వరగా బయటపడే అవకాశం ఉంటుంది. ఇంకా మీ పిల్లలకి కూడా తల్లి దొరుకుతుంది. మీరు బాగానే ఉంటారు. మిమ్మల్ని చూస్తే ఏ ఆడదైనా మీకు భార్య అవ్వటానికి, మీ పిల్లలకి తల్లి అవ్వటానికి సంతోషంగా ఒప్పుకుంటుంది. సరే, వదిలేయండి. మళ్ళీ ఈ విషయం మాట్లాడంలే. మీరు టీ తాగండి. ఆ చంపాని భీమరావుకి సవతి తల్లిని అవ్వనివ్వండి. అప్పుడు వాడికి దుఃఖమే దుఃఖం, ఇక కష్టాలే కష్టాలు. అప్పుడు వాడు ఎలా గిలగిలా కొట్టుకుంటాడంటే చదువు గిదువు అన్నీ మర్చిపోతాడు. బాగా చెప్పారు స్వామిగారు. ఆ భీమరావు ఎప్పుడూ అంటుంటాడు, నేను బాగా చదువుకుని పుస్తకం రాస్తానని, అందరినీ సరి సమానంగా చేసేస్తానని. స్వామివాడు స్కూలు చదువు మానేస్తే పేడ వదిలిపోతుంది. వాడికి అదే అన్నింటికంటే పెద్ద వాటమవుతుంది. అవుతుంది, తప్పకుండా అవుతుంది. నిరీక్షించండి. నిరీక్షణకి ఫలితం చాలా తీయగా ఉంటుంది. మీరంతా వెళ్లి రామ్జీకి, వాడి కుటుంబ సభ్యులకి ఈ విషయం తెలిసి వచ్చేలా చెప్పండి. ఒక ఆడది లేకపోతే ఇల్లు ఎంత వెలితిగా ఉంటుందో, ఎంత అస్తవ్యస్తమవుతుందో. మీ ఆజ్ఞ స్వామి. అలాగే స్వామి. అలాగే స్వామి. చాలు. అబ్బా, చాలా నొప్పిగా ఉంది. చాలు ఆనంద్, చాలు. మీ ఇద్దరి చేతులు కూడా నొప్పి పెడతాయి. ఎంతసేపు మర్దన చేస్తారు? అత్తా, వైద్యుడు చెప్పాడుగా, రోజు మర్దన చేస్తేనే నీ కాళ్ళు తొందరగా నయమవుతాయని. చేసుకున్నోడికి చేసుకున్నంత. బాగా చెప్పావు. ఇప్పుడు ఇంట్లో ఒక్కతే ఆడది మిగిలింది, అది కూడా కుంటిది. ఇది జీవితాంతం సేవలు చేయించుకుంటూనే ఉంటుంది. చూడండి శెట్టి గారు, ఆడది ఉండటం ఇంటికి ఎంత అవసరమో. పాపం వీళ్ళమ్మ బతికున్నప్పుడు ఈ ఇల్లు ఎంతో కళకళలాడిపోతూ ఉండేది. ఇప్పుడు చూడండి, చెత్త కుప్పలా తయారైపోయింది. ఉంటే ఉంటుంది, మా ఇల్లే చెత్త కుప్పలాగా. అయితే మీకేంటి బాధ? ఆనంద్, ఏదో జాలి పడ్డాం, లేకపోతే మాకేంటి? మీరు మీ ఇంటిని చెత్త కుప్పలా చేసుకోండి, లేకపోతే నరకంగా మార్చుకోండి. ఇక ఈ ఇల్లు మొదట్లాగా శుభ్రంగా ఉండదు, వీళ్ళ అమ్మ ఉన్నప్పుడు ఉన్నట్టు. సరిగ్గా చెప్పారు సిద్ధాంత్ గారు మీరు. ఆమె ఉంటే ఈ పాటికి ఈ అంట్లు ఇల్లు అన్ని శుభ్రం చేసి పడేసేది, వంట వార్పు చేసి పెట్టేసేది. పాపం ఇప్పుడు ఎలాగో ఏంటో పరిస్థితి. మా తోబుట్టువులం అందరం కలిసి పని చేసుకుంటాము. మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి. ఎక్కడికి వెళ్ళాలి?
ప్రపంచంలో అన్నిటికన్నా ఆహ్లాదకరమైన చోటు ఇదే. మీ అందరినీ ఇలా బాధగా వేదనగా చూడటమే మాకు ఆనందం. మేం మరీ అంత బాధగా లేంలే టీ మంగేష్ గారు. అవును, ఒకవేళ ఉన్నా కూడా వీళ్ళ తండ్రి బతికే ఉన్నాడు. మేమందరం కలిసి భరిస్తాం. మీ సలహాలేమి మాకు అవసరం లేదు. ఇదే నీతో వచ్చిన తంట. ఎంతైనా ఆడదిక్కులేని ఇల్లు. చూడు రామ్జీ, నువ్వు నిలువెత్తు మగాడివి. నువ్వు ఆడపనులు చేయటం ఏం బాగుంటుంది? సిద్ధాంతి గారు, అది సరే గాని ఇతని వయసు చూడండి. అసలు ఇతన్ని ఏ ఆడది పెళ్లి చేసుకుంటుందంటారు? సేట్ గారు చెప్పేది ఏంటంటే ఇతని ఆశలన్నీ చచ్చిపోయాయి. పదండి సేట్ గారు, పదండి పదండి. ఈ ముండమోపుని ఎవరు పెళ్లి చేసుకుంటారు? నేనొచ్చేశాను. అన్ని పనులు నేనే చేస్తాను. అమ్మున్నప్పుడు మీరేం చేసేవారో అదే చేయండి. నాన్న, నేను చూస్తానులే, నువ్వు విశ్రాంతి తీసుకో. మంజులా, అమ్మున్నప్పుడు ఈ సమయంలో నువ్వేం చేసేదానివి? అప్పటి పరిస్థితి వేరు నాన్న. లేదు, అదే పరిస్థితి ఇప్పుడు ఉండాలి. నాకు చెప్పండి, మీరందరూ ఈ సమయంలో ఏమేం చేసేవాళ్ళు? నేను తులసి చదువుకునేవాళ్ళం. ఆనందన్నయ్య భీమ్ ఆడుకునేవాళ్ళు. అప్పుడు అమ్మ ఇంటి పనులన్నీ చేసేసేది. తర్వాత నేను తులసి కలిసి కూరగాయలు కోసేవాళ్ళం. అప్పుడు ఆనందన్నయ్య భీమ్ ఇద్దరు కలిసి చదువుకునేవాళ్ళు. అయితే అలాగే చేద్దాం. మీ ఇద్దరు చదువుకోండి. భీమ్, ఆనంద్ వెళ్ళి ఆడుకోండి. కానీ నాన్న, చూడండి పిల్లలు, నేను మీ తండ్రిని. తండ్రి కర్తవ్యం నిర్వహించటంలో కొంచెం కూడా లోపం రానివ్వదలుచుకోలేదు. ఇంకా ఇది కూడా నాకు ఇష్టం లేదు. ఎవరైనా మిమ్మల్ని హేళన చేయటం. తల్లి చనిపోయిన తర్వాత తండ్రి తన పిల్లల్ని ఇంటి పనులకు కేటాయించాడని నేను ఆశిస్తున్నాను. ఒక తండ్రి కర్తవ్యాన్ని నిలబెట్టుకునే పోరాటంలో మీరందరూ నన్ను ఓడిపోనివ్వరని, నాకు అండగా ఉంటారని. సరే నాన్న, రా ఆనందన్నయ్య, మనం ఆడుకోవడానికి వెళ్దాం. పద తులసి, మనం చదువుకుందాం. తర్వాత కూరగాయలు కోయాల్సిన సమయం వచ్చిద్దిగా, మనం అప్పుడు వద్దాం. అమ్మా, అన్నయ్య, నేనైతే సహాయం చేయొచ్చుగా. మీరా, ఈరోజు భీమాబాయి బతుకుంటే తను నిన్ను పని చేయనిచ్చేదా? లేదుగా. విశ్రాంతి తీసుకో. ఎప్పుడైతే నీకు పూర్తిగా నయమవుతుందో అప్పుడు పనిచేద్దు గాని.
నాన్న లేదు, నేను చేస్తాను. వద్దు బాబు, నేను చేస్తాను. ఇవాళంతా ఎలా జరిగిందో ఇక మీదట అలాగే జరుగుతుంది. అందరి జీవనశైలి ఇలాగే కొనసాగుతుంది. సరేనా? తినండి. నిదానంగా. ఏమైంది బాబు? ఏం లేదు. నాన్న దీనిలో చాలా కారం ఎక్కువైంది. నేను వేరే కూర వండుతాను, ఉండండి. వద్దు నాన్న, ఇప్పుడు ఇంకా వేరే కూర ఏమీ వద్దు. ఏదున్నా ఎలా ఉన్నా మేము తింటాము. కానీ బాబు, ఇంత కారంగా ఉన్న కూర తింటే ఆరోగ్యం పాడవుతుంది. లేదు నాన్న, ఆరోగ్యం ఏం పాడవద్దులే. నాకు అమ్మ చెప్పింది, కారంగా ఇంకా చేదుగా ఉండే పదార్థాలు తినడం వల్ల వాటి ప్రభావం నాలుక మీద తక్కువగా ఉంటుందట. అవును నాన్న, మేము అలాగే ప్రయత్నం చేస్తాం. నువ్వేమీ ఉండొద్దు. అన్నయ్య, నువ్వెలాగైతే ఈ పిల్లలకి మంచి తండ్రివో అదేవిధంగా వీళ్ళు కూడా నీకు చాలా మంచి సంతానం. తిను అన్నా. బాబు, పాపు ఇక్కడిక్కడే. నమస్తే పురంజన్, ఎలా ఉన్నావు? నమస్కారం. నేను చాలా బాగున్నాను. అది సరే, మీకు ప్రయాణంలో ఎలాంటి ఇబ్బంది బాధ కలగలేదుగా? ఏమీ ఇబ్బంది కలగలేదు. రామ్మా, జాగ్రత్తగా దిగు. పురంజన్, ఇదిగో ఈమె నా కూతురు జీజాబాయ్. వచ్చేసారా? నమస్కారం మావయ్య. నమస్తే జీజాబాయి. నన్ను గుర్తుపట్టారా? నేను నీకు వదిన్ని, చంద్రకళ వదిన్ని. నువ్వు రావడం సంతోషంగా ఉంది. ఇలా చూడండి, నేను సరైన సమయం చూసి రామ్జీకి చూపిస్తాను. అన్నట్టు రామ్జీ అన్నయ్య ఇప్పుడు పెళ్లికి సిద్ధంగా లేడు. కానీ నువ్వు వచ్చావుగా, మేమందరం మెల్లమెల్లగా ఒప్పిస్తాంలే. నువ్వైతే మనసులో నిశ్చయం చేసుకో, ఇక్కడ రామ్జీ అన్నయ్య తోటి నువ్వు కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలని. సరేనా?